పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో తలపెట్టినటువంటి ఆయన పార్టీ మీటింగ్కి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయిన విధానం, అదేవిధంగా హైకోర్టు రియాక్ట్ అయిన విధానం, వీటికి సంబంధించి రెండు మాట్లాడాలి. ఫస్ట్, పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాడు హైదరాబాద్లో సంధ్యా కన్వెన్షన్ హాల్లో 2000 మందితో. క్లోజ్ డోర్ మీటింగ్, అది బహిరంగ సభ కాదు. అయినా కూడా పెద్ద మీటింగ్ అవ్వడం వల్ల అనుకుంటాను, పొలిటికల్ మీటింగ్ అవ్వడం వల్ల వాళ్ళు పోలీస్ పర్మిషన్ అడిగారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోవడమే కాదు, దానికి వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక లేఖని కూడా వాళ్ళు పంపించారు జనసేనకి. అదే పేపర్లో కూడా వచ్చింది కదా. అందులో ఉన్న విషయం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణ పోలీసులు అధికారికంగా ఒక పార్టీకి మీ సమావేశానికి అనుమతి ఇవ్వడం లేదు అని చెప్తూ చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అంటే, రీసెంట్ పబ్లిక్ అట్రెన్సెస్ మేడ్ బై సర్టన్ పొలిటికల్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ జనసేన with respect to the matter involving Professor Nageshwar have deeply hurt the sentiments of the people of Telangana, triggering widespread backlash. వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదో కామెంట్లు చేశారు, పోక్ చేసింది ఆయనే ముందు. దాని మీద ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడారట. వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల, వాళ్ళ పబ్లిక్ అట్రెన్సెస్ వల్ల, నాగేశ్వర గారు ఏమో ప్రైవేట్గా చేయాల, నాగేశ్వర గారి అట్రెన్సెస్ ఏమో ప్రైవేట్ కాదు, ఆయనవి పబ్లిక్, యూట్యూబ్లో పెట్టినవి. సో ఆంధ్ర రాజకీయ నాయకుల పబ్లిక్ అట్రెన్సెస్ కారణంగా తెలంగాణ ప్రజల సెంటిమెంట్లు తీవ్రంగా హర్ట్ అయినాయట అని డిసైడ్ చేశారు తెలంగాణ పోలీసులు డిసైడ్ చేశారో, పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు అట్లా ఇచ్చారో తెలియదు మనకి ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ పార్టీ మీటింగ్ని ఆపేశారు అంటే, వాళ్ళు చెప్పిన కారణం, ఆంధ్రాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కామెంట్ల మీద రియాక్ట్ అయ్యారు ఆంధ్ర రాజకీయ నాయకులు. ఎవరు రాజకీయ నాయకులు? ఎవరిని వీళ్ళు రాజకీయ నాయకులుగా గుర్తిస్తారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లేక ఏపీ గవర్నమెంట్లో మంత్రులు, లేక పార్టీలు సీనియర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు మాట్లాడారనుకోండి, ఆ మాటల్ని ఆంధ్ర రాజకీయ నాయకుల మాటల్లాగా కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా, పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడాడు, కానీ అందులో ఎటువంటి ప్రొవోకేటివ్ మాట లేదు. అంటే నాగేశ్వర గారు మాట్లాడిన మాటలకు ఎవరూ కూడా రియాక్ట్ కాకూడదా? అదే తెలంగాణ పోలీసుల ఉద్దేశం. ఎవరు రియాక్ట్ కాకూడదు. రియాక్ట్ అయితే తెలంగాణ ప్రజల సెంటిమెంట్లు దెబ్బతింటాయి అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. దెబ్బతిన్నాయని చెప్తున్నారు. దెబ్బతిన్నాయి కాబట్టి మీ మీటింగ్ ఇక్కడ జరగడానికి వీల్లేదు, ఎందుకంటే ఉద్రిక్తతలు వస్తాయి, మీరు ఆల్రెడీ హర్ట్ చేసేసారు జనాన్ని, కాబట్టి మీ మీటింగ్ పెట్టడానికి వీల్లేదు అన్నారు. చాలా విచిత్రంగా ఉంది ఇది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికంటే కూడా ఇంకా చాలా తీవ్రవాదం ఉంది ఇందులో. వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు రియాక్ట్ కాకూడదు. నాగేశ్వర గారు ఏది కావాలంటే అది మాట్లాడుకుంటారు, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ దానికి ఎవరైనా రెస్పాండ్ అయితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి దెబ్బ, వారి యొక్క సెంటిమెంట్లను దెబ్బకొట్టినట్టు. కాబట్టి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడారు కాబట్టి ఇక్కడ మీటింగ్కి అప్రూవల్ ఇవ్వలేదు. నెక్స్ట్, నిన్న మీటింగ్కి అనుమతి ఇవ్వలేదు పోలీసులు, ఓకే. దాని మీద జనసేన హౌస్ మోషన్ వేశారు. ఎక్కడ? తెలంగాణ హైకోర్టులో వేయాలి కదా. హౌస్ మోషన్ అంటే అర్జెంటుగా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు హౌస్ మోషన్ వేస్తారనమాట. ఆ లంచ్ మోషన్ని రిజిస్ట్రీ వాళ్ళు ఇది అవసరం అనుకుంటే తీసుకుంటారు, అత్యవసరమైనటువంటి పిటిషన్ కింద లెక్క. కానీ నిన్న జనసేన వాళ్ళు వేసినటువంటి ఈ లంచ్ మోషన్ పిటిషన్ని హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. అసలు హియరింగ్ కూడా తీసుకోవాలా? ఎందుకు తీసుకోలేదు అంటే, లంచ్ మోషన్ పిటిషన్ అంటే చాలా అర్జెంట్ అయి ఉండాలి, ఇందులో అర్జెంట్ ఏమీ లేదు అన్నారు. ఇది అంత అర్జెంట్ ఏమీ కాదు అంటే అర్థం ఏంటి? ఆ మీటింగు నిన్న సాయంత్రం జరగాలి, దానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ పిటిషన్ ఇంకో వారం తర్వాత తీసుకున్నారనుకోండి, అప్పుడు ప్రయోజనం ఏంటి? మీరు మీటింగ్ పెట్టాలనుకున్నది నిన్న పెట్టుకోవచ్చా లేదనేది కోర్టు చెప్పాలి. పోలీసులు చెప్పినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అది కరెక్టు అని చెప్పి తెలంగాణ హైకోర్టు వారు కూడా చెప్పవచ్చు. కానీ అసలు స్వీకరించకపోవడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు.
ఈ మొత్తం వ్యవహారాల్లో ఒక మూడో అంశం, గతంలో నేను మిస్ అయిన ఒక ఇష్యూ ఏంటంటే, నాగేశ్వర గారు ఏదో కామెంట్లు చేసినప్పుడు దాని మీద టీడీపీ ఎక్స్లో ఒక అకౌంట్లో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నాగేశ్వర గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, జగన్ ఏం మాట్లాడుతున్నాడో అది మాట్లాడుతున్నాడు. జగన్ ప్లే బుక్ నుంచే నాగేశ్వర గారు తన ప్లే బుక్ని ప్లే చేస్తున్నారా అన్నట్టుగా రాశారు. అంటే జగన్ మాట్లాడుతున్న మాటలనే నాగేశ్వర గారు చెప్తున్నారు అని. అది వాళ్ళు చేసిన విమర్శ. ఇప్పుడు దాని మీద నాగేశ్వర గారు మళ్ళీ రియాక్ట్ కావచ్చు. నన్ను జగన్ పార్టీ అంటారా, మీరు వైసీపీ అంటారా, నేను చాలా అన్బయాస్డ్ అని. అది అతని హక్కు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నాగేశ్వర గారు ఫస్ట్ ఒక కామెంట్ చేసినప్పుడు దాని మీద రియాక్ట్ అయ్యేటువంటి హక్కు టీడీపీకి కూడా ఉంటుంది కదా. అది టార్గెటెడ్ పార్టీ కదా, వాళ్ళకి హక్కు ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, మీరు జగన్ ఏం మాట్లాడుతున్నారు అది మాట్లాడుతున్నారు అన్నారు. అంటే వైసీపీ మీరు అన్నారు అనుకోండి ఇండైరెక్ట్గా. దాని మీద నాగేశ్వర గారు మళ్ళీ నన్ను వైసీపీ అంటారా, నేను వైసీపీ కాదు అని చెప్పి ఆయన అనొచ్చు. అంతవరకు ఓకే. కానీ ఇక్కడ రెండు విషయాలు అర్థం కాలేదు. ఆ మాట అన్నందుకు నాగేశ్వర గారు అది తన భావ ప్రకటన స్వేచ్ఛకి విఘాతం, నా మీద దాడి చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారని చెప్పి ఎట్లా అన్నారు? ఈయన వాళ్ళ మీద అంటే అది అటాక్ కాదు, అది భావ ప్రకటన స్వేచ్ఛ. వాళ్ళు దానికి రియాక్ట్ అయితే వాళ్ళు కూడా ఒక ఆరోపణ చేశారు. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టండి. నాగేశ్వర గారు మహానుభావులు, ఆయన ఏంటి వైసీపీ తోటి ఆయనకు అనుబంధం ఏంటి, లేక జగన్ మాట్లాడిన మాటలను ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పి అనడం ఏంటి అని కొంతమంది కోపం రావచ్చు, అది వేరే విషయం. కానీ టీడీపీ కూడా రియాక్ట్ అయ్యేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది కదా, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, టీడీపీ నాగేశ్వర గారిని ఎదురు ఏదో ఒక మాట అన్నది. ఏమన్నది, మీరు వైసీపీ మాటలే మాట్లాడుతున్నారు అని కదా. దానికి తెలంగాణతో ముడిపెట్టి ఎందుకు విమర్శించారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి నాగేశ్వర గారికి ఏదో సంబంధం ఉంది, లేక వైసీపీకి నాగేశ్వర గారికి ఏదో సంబంధం ఉంది అని వాళ్ళు ఆరోపణ చేస్తే, ఆరోపణ నిజమని లేక అబద్ధమని ఎవరైనా వాదించవచ్చు. కానీ దానికి రియాక్షన్గా టీడీపీ సడన్గా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది, తెలంగాణ గొంతుకుని అణచివేసింది అని ఎందుకు మాట్లాడారు? అక్కడ ఆబ్జెక్టు వైసీపీ అయినప్పుడు వైసీపీ వాడు మాట్లాడాలి, లేకపోతే నాగేశ్వర గారు లేదని ఖండించాలి. వైసీపీని అనగానే వీళ్ళెందుకు రియాక్ట్ అయ్యారు అనేది నాకు అర్థం కాని ఇంకొక విషయం.